హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సెంచరీ. సో ఫ్రెండ్స్, నిన్న నైట్ నేను చాలా లేట్ అయిపోవడం వల్ల నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది. అందుకే నాకు ఫొటోస్ తీయడానికి అవ్వలేదు. సో ఈరోజు అయితే కంచి నుంచి అయితే నేనైతే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. టైం అయితే 7 అయితే అయ్యింది. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నుంచి 2.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నెల్లూరు నుంచి మనం బస్సులో అయితే వచ్చాం కదా, అక్కడ నాకైతే 1 కిలోమీటర్స్ గాను నాకైతే 64 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. నాకు ఎవరైతే ఆటో తీసుకొచ్చారో అతనైతే మమ్మల్ని మొత్తం 4 ప్లేసెస్ తిప్పుతాము, 600 రూపీస్ అయితే అడిగారు. మేము ఆటో అయితే తీసుకున్నాము, 600 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో నేను ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు ఇక్కడ నుంచి మనకి పికప్ చేసుకొని మొత్తం అన్ని టెంపుల్స్ అయితే చూపిస్తారనమాట. కదా ఫ్రెండ్స్, ఇవి మనకి 4 ప్లేసెస్ అనమాట. ఇవి కవర్ చేస్తుంది. దీనికను మనకి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఎవరైతే నా లాస్ట్ వీడియో చూడలేదో అరుణాచలం వీడియో, ప్లీజ్ అది చూసిన తర్వాత ఇదైతే చూడండి. సో అక్కడి నుంచి నేను ఎలా వచ్చాను అని చెప్పేసి దాంట్లో డీటెయిల్గా అయితే నేను చెప్పాను. ఈ ట్రిప్కి అయితే నేను సోలోగా అయితే రాలేదండి, 4 మెంబర్స్ అయితే కలిసి వచ్చాము. సో ఈ ఆటోకి మనకి 600 ఛార్జ్ చేశాడు. సో నాకైతే 150 రూపీస్ అయితే పడింది. కాంచీపురం వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మనకి విష్ణు దేవాలయాలు ఏమైనా ఉంటే 8 గంటలకు అయితే స్టార్ట్ అవుతాయి దర్శనాలు. అలాగే శైవ దేవాలయాలు అంటే అవి 7 గంటలకు అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 4:30 వరకు గుళ్ళన్నీ క్లోజ్ అనమాట. సో నేనుంటున్న హోటల్ నుంచి ఇక్కడికి 2.5 కిలోమీటర్స్. ఆటో వాళ్ళు అయితే మనకి ఈస్ట్ గోపురం దగ్గరికి అయితే మనం తీసుకొచ్చి వదిలేసారు అనమాట. గోపురం చూపిస్తాను, చూస్తున్నారు కదా, మనకి ఇదే గోపురం అనమాట. చాలా చిన్నగా ఉంది. సో ఈరోజు సండే కదా, రష్ ఉంటే ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. అలాగే 40 ఇయర్స్ జరిగే ఫెస్టివల్ అయితే ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో ఈ టెంపుల్ అయితే మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక టెంపుల్ అనమాట. ఇక్కడ మనకి దేవి యొక్క నాభి భాగం అయితే పడింది. టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు మనకి దేవి వాహనం అయితే సింహవాహనం అయితే కనిపిస్తుంది. సో అలాగే లోపల అయితే ఫోన్స్ అయితే ఎలా ఉండదు. సో ఈ గుడిలో మనకి శ్రీచక్రం అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనకి ఆది శంకరాచార్యులు అయితే దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. దర్శనం అయితే అయిపోయింది. నేనైతే 7:30కి అయితే వచ్చాను. ఇప్పుడైతే 8:30 అయితే అవుతుంది. గంట పట్టింది నాకు. ఇక్కడ నుంచి మనం అయితే ఏకంబర్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఏ శివాలయంకి వెళ్ళినా అక్కడ మనం అమ్మవారు అయితే ఉండరన్నమాట. కంచిలో ప్రతి ఒక్క శివాలయంకి ఒకే ఒక అమ్మవారు, అదే కంచి కామాక్షి దేవి అనమాట. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొన్నాను కదా ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే కొన్నాను. 50 రూపీస్ అయితే తీసుకున్నాడు దీనికి. ఆటో వాళ్ళకి అయితే ఫోన్ చేసాం, వస్తున్నాను అన్నారు. సో ఎక్కేసి మనం ఏకంబర్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. సో పంచభూత లింగాలలో ఒక లింగమైన ఏకంబర్నాథ్ టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. అదైతే మనకి కాంచీపురంలోనే ఉంది. సో ఆల్రెడీ మనం అగ్నిలింగం అలాగే జలలింగం అయితే మన ఛానల్లో అయితే కవర్ చేసాం. ఎవరైతే చూడలేదో ప్లీజ్ అవి కూడా వెళ్ళి చూడండి. తిరుపతి 104 కిలోమీటర్స్, వెల్లూరు 64. జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళినట్టయితే మనకి ఏకంబర్నాథ్ టెంపుల్ అయితే వస్తుంది. అది 1.5 kmలో ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అది. గోపురం హైట్ టోటల్ మనకి 192 feet అనమాట. ఇది హైయెస్ట్ గోపురాల్లో ఒకటి. ఏకంబర్నాథ్ టెంపుల్కి. సో ఈ టెంపుల్ అయితే మనకి 3000 years ago మనకి కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే దీన్ని ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసింది పల్లవాస్. అలాగే దాని తర్వాత మనకి 9th centuryలో చోళాస్ అయితే దీన్ని డెవలప్ చేశారు. తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు డెవలప్ చేశారు. పంచభూత లింగాలలో ఒకటైన భూలింగం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మనకి మట్టితో తయారు చేసి ఉంటుంది. దీన్ని మనకి సాక్షాత్తు పార్వతీదేవి అయితే ఇక్కడ ప్రతిష్ఠించింది. ఇప్పుడు చరిత్ర చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మామిడి చెట్టు కనిపిస్తుంది కదండి, దీని కిందే మనకి పార్వతీదేవి ఆ శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు అయితే చేసేవారు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే ఒక చెట్టు ఉంది. సో ఇది 3500 years నాటి చెట్టు అనమాట. ఇక్కడే పార్వతీదేవి ధ్యానం చేసుకునేవారు అనమాట. అలాగే ధ్యానం చేసుకున్న లింగాన్ని అయితే మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు అన్నమాట లోపల. అదే భూలింగం అనమాట. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు మొత్తం మనకి 4 types ఆఫ్ మామిడికాయలు అయితే మనకి కాసేది అనమాట. ఒకప్పుడు 3500 సంవత్సరాలు బట్టి. ఆ తర్వాత చచ్చిపోతే దాని ప్లేస్లో కొత్త చెట్టు అయితే నాటారు. సో ఇప్పటికీ మీరు గర్భగుడిలోకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే చెట్టు యొక్క కాండం అయితే ఉంటుంది. దాన్ని దర్శించుకోండి. అది 3000 సంవత్సరాల క్రితం నాటి చెట్టు అన్న. ఈ టెంపుల్ మొత్తం మనకి 25 acresలో అయితే బిల్డ్ చేశారు. మొత్తం 4 గోపురాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, కంచి నుంచి బయలుదేరిన తర్వాత మనం అయితే ఏకంబర్నాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మనకి 2 types ఆఫ్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఫ్రీ అయితే, ఇంకోటి 20 రూపీస్ అనమాట. 20 రూపీస్కి ఫ్రీకి ఏంటి తేడా అంటే 20 రూపీస్ టికెట్ కొద్దిగా ముందు వరకు వెళ్తుంది. ఫ్రీ అయితే కొద్దిగా ఒక గడప ముందు నుంచి ఆపేస్తున్నారు అనమాట. కనిపిస్తుంది, మీరు ఫ్రీగా అయితే ట్రై చేయండి. జస్ట్ ఒక 30 minutesలో అయితే మనకి దర్శనం అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే మనం అయితే ఇది తీసుకున్నాం, 30 రూపీస్ తీసుకున్నాడు. యాదకి వచ్చి పాత్ర కొన్నాం. సో అరుణాచలం వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు అని చెప్పేసి మన జాగ్రత్తగా
పోయాయి అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి చిట్టా చూద్దాం అనమాట. రాసేటట్టు ఒకవేళ రాయకపోతే మనం రాసేసుకుందాం. సరదాగా అయితే అన్నానండి. సో మనం ఇప్పుడు వెళ్తుంది చిత్రగుప్తుడి టెంపుల్ అనమాట. సో ఎక్కడా లేని విధంగా మనకి ఇక్కడైతే చిత్రగుప్తుడి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి కేతు గ్రహ దోషాలు ఎవరికైతే ఉంటారో ఇక్కడికి వచ్చి మనం 7 దీపాలు 7 ప్రదక్షిణలకి ఇతనికి చేస్తే మనకి ఆ దోషాలు అనేవి తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం అనమాట. సైడ్ మనకి కెమెరా అయితే అలౌ లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడికైతే వచ్చేసాం మనం. చిత్రగుప్తుడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. చిత్రగుప్తుడి టెంపుల్ తర్వాత మనం వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే విష్ణుమూర్తి టెంపుల్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి హిస్టరీ అయితే రాసింది. అండ్ ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అయితే ఇది 1958లో అయితే యాక్ట్ వచ్చింది. దీన్ని 2010లో అయితే మనకైతే తీసుకున్నారనమాట ఆర్కియాలజికల్ సర్వే ఏన్షియంట్ టెంపుల్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ అయితే ఫుల్ శాండ్ స్టోన్ అయితే వాడి చేశారనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసాం కదా, ఈ టెంపుల్లో అయితే మొత్తం 3 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ టెంపుల్లో అయితే కృష్ణుడు ఉంటాడు. సెకండ్ స్టెప్లో అయితే మనకి విష్ణుమూర్తి పడుకొని ఉంటారు. దాని తర్వాత మనకి పెరుమాళ్ అతను ఉంటారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కుంభాభిషేకం జరగడం వల్ల ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. 1 సంవత్సరం పాటు ఇక్కడైతే క్లోజ్లో ఉంటుందంట. ఆ తర్వాత మనకి ఆర్కియాలజీ, ఇది మొత్తం చెప్పాను కదా ముందు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే తీసుకుందని. సో వాళ్ళైతే మనకి ఇది మొత్తం కంట్రోల్లో తీసుకొని ఇక్కడ కెమికల్స్ ఏవో జల్లుతున్నారంట. సో అందుకని దీన్ని అయితే క్లోజ్లో పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా రావాల్సి ఉంటే 1 సంవత్సరం తర్వాత అయితే రండి, చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఏం కనపడలేదు నాకు. సో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడైతే మనకి ఇదైతే ఓపెన్ చేస్తారంట. ఇప్పుడే అడిగాను, ఒక్కరోజు మాత్రం మనకైతే ఓపెన్లో ఉంటుందంట టెంపుల్. ఇక్కడ నుంచి మనం వరదరాజ్ పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో దీన్నే మనకి విష్ణు కంచి లేదంటే బంగారు బల్లి టెంపుల్ అని కూడా అంటారు. సో కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఆ టెంపుల్ అనమాట. సో దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే మనకి విష్ణు దేవాలయాల్లో మనకి తిరుపతి, శ్రీరంగం, అలాగే ఇది కూడా అంతే విశిష్టత కలిగి ఉన్నదన్నమాట. సో ఇది మనకి 8వ శతాబ్దంలో 25 ఎకరాల ప్లేస్లో మనకైతే ఇది కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడ దర్శనం అయిపోయింది, బంగారుపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ హిస్టరీ తెలుసుకున్నట్టయితే బ్రహ్మదేవుడు ఒకరోజు సరస్వతి దేవితో గొడవ పెట్టుకొని భూలోకంలోకి వచ్చి అశ్వమేధ యాగం చేస్తుండగా, మనకి అశ్వమేధ యాగం చేయాలంటే భార్య పక్కన ఉండాలి. సో అక్కడ లేక మనకి గాయత్రి దేవుని పక్కన పెట్టుకొని పూజ చేస్తుంటే సరస్వతీదేవి ఉగ్రరూపం దాల్చి నదిలా మారి దీన్ని పోటెత్తడానికి ట్రై చేశారనమాట. సో అప్పుడు మనకి విష్ణుమూర్తి అడ్డంగా పడుకుండిపోయి దాన్ని ఆపారనమాట. దాని తర్వాత ఇద్దరికి కూల్ చేసి ఇద్దరిని కలిపేశారనమాట. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినట్టయితే ఇక్కడ వెయ్యికాల మండపం అయితే మిస్ చేయకండి. సో ఇక్కడ శిల్ప నైపుణ్యం అయితే చాలా బాగుంది. ఈ స్టోన్స్తో బాగా చెక్కారనమాట. సో నేను అది చూసుకుంటూ నా రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. సో నైట్ అయితే మీకు చూపించలేదు, ఇదే రూమ్ అనమాట. 1100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ట్రిప్ కావాల్సిన బడ్జెట్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అలాగే హోటల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ రూపంలో, అది కూడా చూడండి. ఫ్రెండ్స్ నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాలు సైనింగ్ ఆఫ్.